ఈరోజు ధనియాలు అలాగే మెంతులు నాటానండి. అయితే మొదటిగా ఎండిపోయిన గడ్డి ఇవంతా నేను కుప్ప పెట్టేశాను కదా, అదంతా కూడా బకెట్స్లోకి వేసేసుకున్నాను. అలాగే దాని మీద మట్టి వేశాను. మట్టి అయితే తడితడిగా ఉంది. సో ఆ మట్టి కొంచెం వేసి దాన్ని జాగ్రత్తగా గడ్డి కనిపించకుండా, ఎండిన గడ్డిది ఆకులు ఇవన్నీ అన్నమాట, ఇలాగా చేసేసుకొని నీట్గా 3 బకెట్స్ రెడీ చేసుకున్నాను. నేను 3 ఉన్నాయని 3 బకెట్స్. ఈ 3 బకెట్స్లోకి ధనియాలు అలాగే మెంతులు వేద్దామని చెప్పి. అయితే ఈసారి ఏంటంటే ధనియాలు మెంతులు కూడా నేను రైతు డిపోస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి కొనలేదు. మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకుంటాం కదా, ఆ మెంతులు ఆ ధనియాలు ట్రై చేశాను. అవుతాయా లేదా చూద్దామని చెప్పి. అయితే మెంతులు ముందుగా చూడండి నాటుతున్నాను. ఎలాగో మెంతులు తీసుకొని కొద్దిగా ఇలాగ 3 వేళ్ళతోటి తీసి వేసి నాటాలన్నమాట. అలా నాటితే ఏంటంటే మనం కోసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి, అంతకుమించి మరేం లేదు. అలా జల్లేసి దాని మీద మట్టి కానీ ఇసుక కానీ వేసినా కూడా అవుతుంది. కాకపోతే నేను సాధారణంగా ఇలా నాటుతాను. చూడండి, ఇలాగ నాటిన తర్వాత వాటిని మనం ఏంటంటే కొద్దిగా దూరం చూసుకొని నేను నాటుతున్నాను. కాకపోతే మెంతులు ఇంట్లో కదా కొంచెం ఎక్కువే ఉన్నాయి. తీసుకున్న మెంతులు అందులో ఎన్ని లేస్తాయి, అసలు లేస్తాయా లేదా చూద్దామని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనము బయట కొన్నవి ఈ మధ్యన ఎందుకో లేవడం లేదు. అయినా సరే ట్రై చేశాను నేను, ఎందుకంటే తీసుకురాలేదు బయట నుంచి. చూడండి, మళ్ళీ ఇందులో కూడా ఇంకా మిగిలిన మెంతులన్నీ వేసేద్దామని చెప్పి. కొంచెం మెంతి కూర కానీ అయిందనుకోండి, మనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న మెంతి కూర అంతా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇవి వేసాను. అప్పుడే ఒక 2-3 రోజులకి నాకు తెలిసి అయితే వీటిలోంచి మొలకలు రావాలి. ఎందుకంటే మెంతులకి మనం బాగా తడిపిన మట్టి ఇదంతా కూడా. కిందని గడ్డి ఉంది అంటే ఏంటి అర్థము, ఆ గడ్డి నీటిని పట్టి ఉంచుతుంది అన్నమాట. చెమ్మ ఎప్పుడైతే పట్టి ఉంచుతుందో మనకి మెంతులు చక్కగా అవి మొలకెత్తుతాయి అన్నమాట. సో ఉన్న మెంతులన్నీ కూడా అందుకే జాగ్రత్తగా నీట్గా పెట్టేసి వేసేస్తున్నానండి. ఆ మెంతులు వేసేసి సెట్ చేసేసి దాన్ని కొంచెం అదిమియాలి చేతితోటి. మనం వేసిన తర్వాత ఎప్పుడైనా సరే విత్తనాలు కొద్దిగా అదిమిస్తే లోపలికి బాగా సెట్ అవుతుంది అన్నమాట. అది ఎక్కడైనా బయటికి ఒక విత్తనం కనిపించింది అనుకోండి, అది కూడా లోపలికి పెట్టేస్తాము. అలాగే 1-2 విత్తనాలు లేస్తున్నప్పుడు ఇవి లోపలికి వెళ్ళి పెట్టేస్తాము ప్రాసెస్. అలాగే చూడండి, ఇది కూడా అలాగే 2 బకెట్లలోకి నాకు సరిపోయింది అనమాట ఆ మెంతులు. అండ్ ఇంకొక బకెట్లోనేమోని మళ్ళీ ధనియాలు వేద్దామని చెప్పి వేద్దామని రెడీ అవుతున్నాను. ఇది కొద్దిగా వాటర్ కూడా, దీనికి వాటరింగ్ చేయాలి కదా, వాటరింగ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ తడి ఉన్న మట్టే మీకు చూపించాను కదా, మొత్తం తడిగా ఉంది ఆ మట్టి అంతా. ఆ గోళాల నుంచి తీసి మళ్ళీ దాన్ని సెట్ చేసిన మట్టి అనమాట ఇదంతాను. ఇంకా వీటిలోని ఏం ఫర్టిలైజర్ వేయలేదు, తర్వాత వేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం ముందు మొలక రావడం అనేది మనకి ముఖ్యం అనమాట. అసలు ఇది ఒక ప్రయోగం లాంటిది కదా, సో చేసి చూద్దాం అనేసి. అందుకని కొద్దిగా వాటర్ వేసేసి వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మరి ధనియాలది తీసుకొని, ఇదిగో ధనియాలని ఏం చేశానంటే చిన్న అప్పడాల కర్రతోటి ఆళంగా ఉన్న ధనియాన్ని 2 భాగాలు చేశాను అనమాట. 2 భాగాలు చేసేసి వాటిని నాటుతున్నాను. చూద్దాము ఎంతవరకు అవుతాయి ఏంటి అనేది. అయితే ఒక అపనమ్మకంతో నాటుతున్నాను అంటే కాదు, ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ చక్కగా ఇవే వేసుకోవచ్చు అనేసి. 1-2 సార్లు నేను ప్రయత్నించింది అవ్వలేదు నాకు, కానీ ఇవైతే మంచి క్వాలిటీ ధనియాలు, అలాగే మంచి క్వాలిటీ అని చెప్పుతున్నా. అంటే మనకెలా తెలుస్తుంది? సో మంచి క్వాలిటీ అని చెప్పుతున్న సూపర్ మార్కెట్లో అని చెప్పుతున్న ధనియాలు అలాగే మెంతులు అనమాట. అయితే ఇవి వేసేసి ఒకే దాంట్లోని ఇంకా మరి నా దగ్గర అయితే బకెట్స్ లేవు ఖాళీ. మీరు చూపించాను కదా మీకు నేను మా టెర్రస్ గార్డెన్ అన్ని పువ్వుల మొక్కలతో అలాగే కొన్ని కూరగాయల మొక్కలతో నిండి ఉన్నాయి. పువ్వులు అయితే చాలా చక్కగా మాకు పూజకి సరిపోయినట్టు. అంటే నేను మొదట నుంచి అనుకున్నాను ఏంటంటే పువ్వుల మొక్కలు బాగా ఉండాలని. దేవుడికి అయితే పువ్వులు కొనకుండా మనకి ఇంట్లో పూసిన పువ్వులతోటే పూజ అయిపోవాలని నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది. కూరగాయ మొక్కలు అయితే ఏంటంటే సీజనల్గా వేయడానికి నాకు అంతగా టైం సరిపోవట్లేదు. వేస్తే అది కూడా సక్సెస్ అయిపోతాను. కాకపోతే అంటే కొద్దిగా నాటుతున్నాను, అందుకే అవసరార్థం కొంచెం. అందుకే వంకాయలు, కొద్దిగా బెండకాయలు, బరబట్టీలు, అలాగే ఆనపకాయలు, అలాగే దోస కూడాను, ఇవన్నీ అన్నమాట. చూడండి సైడ్కి పెట్టేసాను 3 కూడాను.
ఒక ఇందులోని అక్కడక్కడ లేచి ఉన్నవి లోపలికి తోసిస్తున్నాను అనమాట. జాగ్రత్తగా దాన్ని జస్ట్ టచ్ చేసి లోపలికి పెట్టి అదిమేయాలి. అదిమేస్తే మనకి అందులోంచి జర్మినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది ఈ విధంగా పెట్టి దీన్ని ఈ 3 కూడా ఒక సైడ్కి పెట్టేసి వాటరింగ్ రోజు కూడా కొద్దిగా నీళ్లు జల్లుతూ ఉండాలి. అయితే దీని మీద గడ్డి వేసి నీళ్లు జల్లడం ఒక పద్ధతి, కానీ